చేయరు. ఎందుకంటే ఇప్పుడు మనకు 6 నెలలు అవుతుంది మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. అంటే ఎలా ఉన్నా 2500 ఇస్తామన్నారు. మరెవరికైనా వచ్చిందా? అదే కేసీఆర్ సార్ అడిగినా అడగకుండా 200 పెన్షన్ను 1000 రూపాయలు వేసిండు, 1000ని 2000 వేసిండు. ఆయన నోట్లకించి అన్నదంటే జరుగుతుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పుడు వరకే కానీ అసలు ఒక్కటి కూడా ఒక బస్ మాత్రం చేసారు. ఆ బస్సులు ఎక్కితే షైన్లు పోతున్నాయి, మీకు కూర్చుండేందుకు కుర్చీలు ఉంటలేవు. అంటే అన్ని ఇంతకుముందు బస్సు ఎక్కడన్నా ఇట్లా అంటే ఆర్టీసీ బస్సు ఎక్కడన్నా ఆగుతుండే, ఇప్పుడు బస్ స్టాండ్ తప్ప ఎక్కడ ఆగుతలేరు. ఏమన్నా అంటే ఫ్రీ బస్ అయిందని చెప్పి అంటారు. అది కూడా ఇంకో 4 రోజులు అయితే బంద్ అవుతుంది. ఎందుకంటే ఆ ఆర్టీసీకి కూడా 3000 కోట్లు బడ్జెట్ ఉంది. ఆ 3000 కోట్లు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లకించి 1500 కోట్లు ఇచ్చారు తప్ప వీళ్ళు సొంతంగా ఇంకొక రూపాయి ఇవ్వలే. ఇప్పుడు ఏమంటారంటే మేము మీకు 4000 పెన్షన్ చేస్తాం అని చెప్పిర్రు. ఏది డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు నాడు చేస్తా అన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు నాడు కాదు కదా, ఆ సోనియా గాంధీ పుట్టినరోజు అయిపోయింది. తర్వాత మళ్ళా నెల రోజుల తర్వాత వేస్తామన్నారు. ఆ నెల రోజుల తర్వాత అయిపోయింది. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం చెప్పిన టైంకు జరిగినాయి. రైతు బంధు కూడా, దీనిలో కూడా వ్యవసాయం ఉన్నోళ్ళు ఉన్నారు, చాలామంది వ్యవసాయదారులే ఉన్నారు. మరి రైతు బంధు కేసీఆర్ గారు చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడు. కనీసం మనకు ఉన్న రైతు బంధు కూడా రాలే. ఎవరికన్నా ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలకు వచ్చినాయి తప్ప 5 ఎకరాలు 6 ఎకరాలకు ఇంతవరకు రూపాయి రాలే. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవంటాడు. ఇప్పటికే దాదాపు 16,000 కోట్లు అప్పు చేశారు. అప్పు చేసినా సరే మరి ఇలాంటి ఇప్పుడు ఈ ఉపాధి హామీ వాళ్ళకి కానీ మహిళలకి, ఒంటరి మహిళ, ఇవన్నీ కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలే. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏం లేదు. వాళ్ళు కేవలం ఎట్లా ఓడిపోతాం, మేము కొన్ని హామీలు ఇచ్చేస్తే మేము 4000 ఇచ్చేస్తాం, 2000 ఇచ్చేస్తాం, ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తామంటే ఓట్లు వేస్తారు. కనీసం మేము ఓడిపోయినా మళ్ళీ టీఆర్ఎస్ మీద అడుగుతారని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళతో చాతగానే హామీలన్నీ చెప్పారు. కానీ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరింది లేదు, నెరవేరదు కూడా. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కూడా ఉంటుందో పోతుందో అనేది వాళ్ళకే గ్యారంటీ లేదు. అట్లాంటి పరిస్థితి ఉంది. వట్టిగా అంటే ఆయన ఏంటంటే ఆ అన్ని చాతగానే హామీలన్నీ ఇచ్చి అటో ఇటో ప్రభుత్వం వచ్చింది. అది కూడా మనం ఎక్కడ అంటే అక్కడక్కడ అంత 1000 ఓట్లు 1500 ఓట్లతోని ఓడిపోయిన నాయకులే ఉన్నారు తప్ప పెద్దగా మనం ఓడిపోలేము. టోటల్ మన రాష్ట్రంలో మన పడ్డ ఓట్లు వాళ్ళకు మనకు ఎంత అంటే 100కు 2 ఓట్లు తక్కువ వచ్చినాయి అంతే. కాకపోతే కొంచెం మనం 40 మంది గెలిచినాం, వాళ్ళు 60 మంది గెలిచారు. ఇక బీజేపీ అరవింద్ అంటే ఆయన వస్తాడు. ఏమన్నంటే రామాలయం కట్టింది. రామాలయం మేము పుట్టకన్నా ముందే మనూరులో రామాలయం ఉంది, మన కృష్ణబుద్ధుడు కట్టించిండు. అట్లా ప్రతి ఊర్లో రామాలయం ఉంది. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆ రాముని చూసి ఓటేయ్యి, జై శ్రీరామ్ ఓటేయ్యి, మోడీని చూసి ఓటేయ్యి అంటారు. అదే అరవింద్ ఏమన్నా లక్షలు ఇస్తాడు మన నిజామాబాద్ సెగ్మెంట్ కంటే 7 నియోజకవర్గాల లక్ష ఇస్తా అంటే మన వంతు మన కొరట్ల నియోజకవర్గంకు 15,000 ఇళ్ళు రావాలా. 15,000 ఇళ్ళు కాదు, ఒక్క ఇల్లు ఇచ్చినా మేము కూడా మీతో నచ్చి ఆయనకే ఓటేస్తాం. మన 15,000 ఇళ్ళకి కాకుండా ఒక్క ఇల్లు ఇచ్చినా సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అందరికి రాకపోవచ్చు, అందరికి ఒక్కటిసారి ఇవ్వాలంటే ఏ గవర్నమెంట్ ఏది దాదాపు 100-200 అయితే మనం ఇచ్చినాం. మన ఊర్లోనే చాలామందికి వచ్చినాయి. ఇంకా వచ్చేటి ఉండే, మన గవర్నమెంట్ వస్తే అందరికి వస్తుండే. ఇప్పుడు అవి ఆగిపోయినాయి. గృహలక్ష్మి ఇస్తా అన్నారు 5 లక్షలు, మరి వాళ్ళు ఏమి ఇచ్చింది లేదు. మనం అప్పటికే గృహలక్ష్మి పేర్లు పంపించినాం. చాలామందికి ఇండ్లకు కేటాయించిన తర్వాత వాళ్ళ చేంజ్ చేశారంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తానని మేము ఇవ్వద్దు అని చెప్పేసి అది క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి కొత్త కొంచెం మంది మన పార్టీ నుంచే అంటే మన పార్టీ నుంచి ఏంటంటే అయ్యో అధికారం అయింది కదా అని చెప్పేసి కొత్త పార్టీ మార్చిన ఉన్నారు. లోకల్ కాంగ్రెస్లకు పోయినరు. అంటే మా వెంకట బాబా కావచ్చు, మా సుంతక్క కావచ్చు, మా పుష్పలత కావచ్చు, వాళ్ళు మనడాక టీఆర్ఎస్ కోటేమని తిరిగిన వాళ్ళే. అక్కడ పోయింది మాకు మమ్మల్ని పట్టించుకుంటలేరు, మేము కరెక్ట్ లేము, మేము అవినీతిగా ఉన్నామని చెప్పేసి అనుకున్నట్లు మేము కరెక్ట్ లేము. ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఏదైనా పని కావాలని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళకు లాభం కోసం పార్టీ మారి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మొన్ననేమో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీ దగ్గరికి వచ్చి బీజేపీకి ఏమని ఒకళ్ళు వచ్చారు, టీఆర్ఎస్కి ఏమని ఒకళ్ళు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి ఏమని వస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. ఇట్లాంటి మోసాలు చేసిన నమ్మకుర్రి. దయచేసి ఏది కరెక్ట్, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మనకు అన్నీ కరెక్ట్ వచ్చినాయా, ఇప్పుడు వచ్చినాయా అంటే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము 90% అందరికి వచ్చినాయి అన్నాం. ఎక్కడో 10 మందికి రాకపోవచ్చు. కానీ ఇప్పుడైతే ఏ ఒక్కళ్ళకన్నా ఏమన్నా నచ్చినాయి ఉంటే ఎప్పుర్రి. ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేస్తారు, అది కూడా బుద్ధి. దయచేసి అర్థం చేసుకొని, ఇప్పుడు కరెంట్ అయితే మీ ఇళ్ళలో మీరు చూస్తారు ఎన్నిసార్లు కరెంట్ పోతుంది. మీ కరెంట్ పోతే మాత్రం కేసీఆర్ యాదికెత్తాడు. ఇప్పుడే అనుకుంటురాచ్చు ఇక ఒక ముసలి అంటే అబ్బా అయ్యి ఉన్నప్పుడు మంచిగా ఉండి 3 వరకు వచ్చి నుంచి కరెంట్ పోతుందని. ప్రతి ఒక్కరి లోపల ఈ మాట ఉంది.
మన కరెంట్ అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ కరెంట్ పోయిందా? తెల్లనాక పోతుంది. ఎండాకాలం కరెంట్ లేకపోతే బతుకుడు కష్టం. ఇట్లాంటిది ఉన్నది కాబట్టి దయచేసి ఆలోచించి మళ్ళీ మనం అడగాల, మన హక్కులు మనకు ఉండాలా, మన పెట్టిన పథకాలు అవన్నీ ఎప్పట్లేక నడాలంటే దీనికి ఓటేసి దీన్ని గెలిపిస్తే మనం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ప్రశ్నించే గొంతు ఉంటుంది. ఎవడైనా మన హక్కుల కోసం కొట్లాడేటోడు కావాలా. అందుకోసం మనం మనందరం కారు గుర్తు కోటేసి దయచేసి బాజిరెడ్డి అన్న రైతు బిడ్డ, ఆయనను గెలిపించాలా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.